హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్ అనేది నిన్నైతే వేలం అయితే జరిగింది. మరి ఎమర్జెన్సీగా ఈ వీడియోస్ అయితే చేయడం అనేది జరుగుతుంది. అయితే మొత్తం మీద మరి ఐపీఎల్లో ఒక్కొక్కటిగా స్క్వాడ్స్ అనేది అయితే మనం అయితే చెప్పుకుందాం. ఒకటి ప్లేయింగ్ లెవెల్స్ అనేది అయితే చెప్తాను. ఏ స్థానాల్లో ఎవరెవరు ఆడతారు, ఖచ్చితంగా సరే ఆడే ఛాన్స్ అని ఉంది అంటే ఏమిటి అనేది అయితే నేనైతే చెప్తాను. కానీ ఒకటి నాకు తెలిసినంత వరకు కూడా అందరూ కూడా మంచి పార్టిసిపేట్ చేశారు. కొందరు అయితే మరి వాళ్ళని అయితే తీస్తారని చెప్పచ్చు. అంటే వా ఇటు వార్నర్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. మరి కొందరు అయితే ఉన్నారు, చాలామంది అన్సోల్డ్గా అయితే మిగిలిపోయారు అనేది మనం అయితే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఐపీఎల్లో మంచి ఆక్షన్ అనేది అయితే పార్టిసిపేట్ అనేది మరి చేయడం కూడా జరిగింది. అయితే ఫస్ట్ టీంకి అయితే వచ్చేస్తే మరి ఈ టీమ్స్ ముందు చెప్పే ముందు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి 100 లైక్స్ అనేది చేయండి, అందరూ కూడా షేర్ చేస్తే చాలా మంచిది. అయితే మొత్తం మీద నాకు తెలిసినంత వరకు ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఏమిటంటే సిఎస్కే ఫస్ట్ గురించి అయితే మనం చెప్పుకుంటే సిఎస్కే మంచి తెలివిగానే ఆలోచించిందని చెప్పచ్చు. మరి ఎవరైతే అవసరాలు అనేది మించి ఉంటారో ఈ జట్టుకి ఖచ్చితంగా సరే వాళ్ళని తీసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కొందరిని అయితే తీసుకోవాలి అనేది అయితే కొందరు అనుకున్నారు. అలాగే సిఎస్కే అనేది తీసుకున్నారని చెప్పచ్చు. బాగా పొదుపుగా బాగానే పర్ఫార్మెన్స్ అనేది చేసిందని చెప్పచ్చు. కొందరికైతే హయ్యెస్ట్ బెట్టింగ్ అనేది ఇచ్చింది, కొందరికైతే లోయెస్ట్ బిడ్డింగ్లోనే దొరికారనేది మనం అయితే స్పష్టంగా మనం చెప్పాలి. సిఎస్కే సింపుల్గా మరి ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళిపోతే గైక్వాడ్ ఎలాగా ఓపెనర్, కెప్టెన్, మరి రిటర్న్ అనేది చేసుకున్నారు. కానీ వెరీ ఎక్సలెంట్గానే మనం అయితే చెప్పచ్చు అనేది మనం చెప్పచ్చు. మరి గైక్వాడ్తో పాటు కాన్వే వీళ్ళిద్దరూ కూడా మరి ఓపెనర్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. కాన్వే అండ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ కూడా ఓపెనర్స్ అనేది చేయొచ్చు. మరి మూడవ బ్యాట్స్మెన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడ త్రిపాఠి ఉన్నాడు. త్రిపాఠి కూడా మంచి సెకండ్ మెయిన్ బ్యాట్స్మెన్గానే మనమైతే చెప్పాలి, కనబడుతుంది అనేది మనమైతే చెప్పాలి. లేదు అనుకుంటే రచన్ కూడా మంచి పర్ఫార్మెన్స్గానే మనమైతే ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఖచ్చితంగా సరే నలుగురు ఫారెన్స్ ప్లేయర్స్తో వెళ్ళే ఛాన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్నా లేదు కుదరదు అనుకుంటే హోండా నెక్స్ట్ బ్యాట్స్మెన్గానే మనం చెప్పచ్చు. దుబే కూడా మంచి హార్డ్ హిట్టింగ్స్ బాగానే ఆడగలరు అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ జడేజా ఉన్నాడు. జడేజా తర్వాత మరి ఇక్కడ ధోని తర్వాత అశ్విన్ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ అనేది మరి రాణించగలరు అనేది మనం చెప్పచ్చు. మరి ఇంకో ఫార్మర్ ప్లేయర్ చూసుకున్న శామ్ కరణ్ ఏ జట్టు అయితే ఉంటాడో ఖచ్చితంగా సార్ ఆ జట్టు అనేది కప్పు గెలిచే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక సెంటిమెంట్ అనేది వెంటాడుతుంది. అలాగే సెంటిమెంట్ అనేది కొనసాగిస్తారా లేకపోతే ఏంటని చూడాలి. ఈసారి ఎలా ఉండబోతుంది శామ్ కరణ్ పాత్ర అనేది చూడాలి. గతంలో శామ్ కరణ్ అయితే చాలా ఒంటరి పోరాటం అనేది చేయడం జరిగింది సిఎస్కే కూడా గతంలో కూడా ఆడాడు. వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్గానే మనం అయితే చెప్పచ్చు. హార్డ్ హిట్టింగ్స్కి కలిగి ఉండే ఛాన్స్ అనేది ఉంది అని చెప్పచ్చు. దీంతో ప్రతి రానా చూసుకోకలేదు, డెత్ ఓవర్ మంచి బౌలర్గానే మనం చెప్పచ్చు. సిఎస్కేకి చాలా బలంగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా ఎల్లిస్ కూడా ఉన్నాడు, మంచి బౌలర్గానే మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్నా మంచి పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నా ఓవరాల్గా. మరి సబ్స్టిట్యూషన్స్ చూసుకున్నా నాకు ఇంకేమన్నా స్పిన్నర్స్ ఏమన్నా కావాలంటే ఎవరన్నా ఫారెన్స్ ప్లేయర్స్ అనేది దిగే ఛాన్స్ ఉంది. అది కూడా ఏమన్నా కాన్వేని కానీ ఏమన్నా దించి ఏమన్నా నూర్ అహ్మద్కి ఏమన్నా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. లేదు నాకు బ్యాట్స్మెన్ బలాబలాలు కావాలి అనుకుంటే ఎవరన్నా ఫార్మర్స్ ఏమన్నా దించి మరి ఏమన్నా విజయ్ శంకర్కి ఏమన్నా అవకాశం ఉంటే ఛాన్స్ ఉంది. లేదు అంటే రషీద్ అయితే ఖచ్చితంగా సరే ఉంటాడు, ముందంజలో ఉంటాడు. చాలా టోర్నీలు అయితే చూసాం కూడాను. కొన్నిసార్లు అయితే అవకాశాలు కూడా ఇచ్చారు, 1-2 సార్లు అనుకుంటున్నాను.
అయితే మొత్తం మీద సిఎస్కే ప్లేయింగ్ లెవెల్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇలా ఉండబోతుంది అనేది నాకు ఆహ్, అంచనా విధంగా మన ఛానల్ అంచనా అనేది వేసిందనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే గైక్వాడ్ గానీ, కాన్వే గానీ, తర్వాత త్రిపాఠి గానీ, హుండా గానీ, దుబే గానీ, జడేజా గానీ, అశ్విన్ గానీ, శామ్ కరణ్ గానీ, మరి ఎల్లిస్ గానీ, పృథ్వీ గానీ, ధోని గానీ వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ ఉంది అనేది అయితే స్పష్టంగా నాకు తెలిసిన సమాచారం అనేది మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏమిటనేది చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా మరి ఉన్నాయి. మరి ఎవరు ఈ టీంలో ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూడాలి. మరి ఇది అర్థం చేసుకుంటారని నేను మనసారా అయితే కోరుకుంటూ మరి ఇదే ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరో ఐపీఎల్ టీం గురించి అయితే మళ్ళీ మాట్లాడతాం.